పచ్చని కొండలతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామంలో రాము అనే దయగల రైతు జీవించేవాడు. ప్రతి ఉదయం పక్షుల కిలకిలారావాలతో లేచి తన ఎద్దుల బండితో పొలాలకు వెళ్ళేవాడు. ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేది. పిల్లలు పెద్ద బారి వృక్షం కింద ఆడుకుంటూ, మహిళలు బావి నుండి నీళ్లు తీయడం, పెద్దలు ఆలయ ప్రాంగణంలో కథలు చెప్పడం కనిపించేవి. ఒక వేసవిలో ఆ గ్రామం భయంకరమైన కరువుతో బాధపడింది. పంటలు ఎండిపోయాయి, ఆహారం దొరకదేమో అని ప్రజలు ఆందోళన చెందారు. కానీ రామ్ మాత్రం ధైర్యం కోల్పోలేదు. గ్రామస్తులను కూడగట్టి వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఒక సామూహిక చెరువు త్రవ్వాలని సూచించాడు. అందరూ కలిసి పగలు రాత్రి శ్రమిస్తూ జానపద పాటలు పాడుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. చివరికి వానలు వచ్చాయి, చెరువు నిండిపోయింది. నీరు పొలాలకు జీవం తెచ్చింది, పంటలు పచ్చగా మారాయి, ముఖాల్లో మళ్లీ చిరునవ్వులు మెరిశాయి. ఆనందంతో గ్రామస్తులు ఒక చిన్న జాతర నిర్వహించి నృత్యాలు చేసి వంటలు చేసి రామును కృతజ్ఞతలతో పొగిడారు. అప్పటి నుంచి ఆ చెరువు గ్రామానికి ఐక్యత, ఆశల ప్రతీకగా